ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పై మరోసారి ఫైర్ అయ్యారు. అధికారం పోయాక దీక్షా దివస్లో విజయ దివస్లు గుర్తుకొస్తున్నాయా అని ట్వీట్ చేశారు. ఇది ఉద్యమాల గడ్డ, ప్రజలు అన్నీ గమనిస్తున్నారంటూ పోస్ట్ పెట్టారు. ఇవాళ డిసెంబర్ 9న దీక్షా దివస్గా జరుపుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. నవంబర్ 29న బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్గా జరుపుకుంది. 10 ఏళ్లు అధికారం ఉన్నప్పుడు దీక్షా దివస్ కానీ విజయ్ దివస్ జరపలేదని సెటైరికల్గా కవిత పోస్ట్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పై మరోసారి ఫైర్ అయ్యారు. అధికారం పోయాక దీక్షా దివస్లో విజయ్ దివస్లు గుర్తుకొస్తున్నాయా అని ట్వీట్ చేశారు. ఇది ఉద్యమాల గడ్డ, ప్రజలు అన్ని గమనిస్తున్నారంటూ పోస్ట్ పెట్టారు. ఇవాళ డిసెంబర్ 9న దీక్షా దివస్గా జరుపుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. నవంబర్ 29న బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్గా జరుపుకుంది. 10 ఏళ్లు అధికారం ఉన్నప్పుడు దీక్షా దివస్ కానీ విజయ్ దివస్ జరపలేదని సెటైరికల్గా కవిత పోస్టు పెట్టినట్టు కనిపిస్తోంది. ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పై మరోసారి ఫైర్ అయ్యారు. అధికారం పోయాక దీక్షా దివస్లో విజయ్ దివస్లు గుర్తుకొస్తున్నాయా అని ట్వీట్ చేశారు. ఇది ఉద్యమాల గడ్డ, ప్రజలు అన్నీ గమనిస్తున్నారంటూ పోస్టు పెట్టారు. ఇవాళ డిసెంబర్ 9న దీక్షా దివస్గా జరుపుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. నవంబర్ 29న బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్గా జరుపుకుంది. 10 ఏళ్లు అధికారం ఉన్నప్పుడు దీక్షా దివస్ కానీ విజయ్ దివస్ జరపలేదని సెటైరికల్గా కవిత పోస్టు పెట్టినట్టు కనిపిస్తోంది. కవిత మరోసారి బీఆర్ఎస్ పై హాట్ కామెంట్స్ చేశారు. అప్డేట్స్ ఏంటి? సూర్య, కవిత బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ గత కొన్ని రోజుల నుంచి కూడా మాట్లాడుతున్నారు. ఎక్స్లో పోస్టులు చేస్తున్నారు. వాస్తవాన్ని చెప్పాలంటే కవిత చేసినటువంటి ఆరోపణలకు కానీ లేదంటే ఆమె చేస్తున్నటువంటి పోస్టులకు బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో రిప్లై ఇవ్వలేకపోతుంది. సార్, ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాట్లాడినప్పటికీ కూడా మిగతా బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముఖ్య నేతలు సైలెంట్గానే ఉంటున్నారు. ఆమె పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతూ ముఖ్యంగా హరీష్ రావుని టార్గెట్ చేస్తూ చాలా ఆరోపణలు చేశారు. దీని మీద బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముఖ్య నేతలతో పాటు ఎమ్మెల్యేలను కూడా కవిత టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఆమె జనం బాట కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 13 జిల్లాలు పూర్తయ్యాయి. రేపటి నుంచి హైదరాబాద్ జిల్లాలో కూడా ఆమె పర్యటించబోతున్నారు. అయితే ఇవాళ మేడ్చల్ జిల్లాలో పర్యటించిన తర్వాత ఈరోజు కవిత ఖాళీగానే ఉన్నారు. ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా అంటే బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ ఆమె చేసినటువంటి ట్వీట్ ఒకసారి మనం చూస్తే, అధికారం కోల్పోయాక దీక్షా దివస్లు విజయ్ దివస్లు, ఇది ఉద్యమాల గడ్డ, ప్రజలన్నీ గమనిస్తున్నారంటూ కవిత ట్వీట్ చేశారు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, దీక్షా దివస్ 2019 నవంబర్ 29వ తేదీన కేసీఆర్ తెలంగాణ ఉద్యమం కోసం దీక్ష చేశారు. ఆ తర్వాత ఈరోజు విజయ్ దివస్ పేరుతో కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక కార్యక్రమం నిర్వహించింది. ఇదెందుకు అంటే, కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9న ఒక ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించినటువంటి అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి ఒక ప్రకటన చేశారు. దానికి సంబంధించి అప్పుడు బీఆర్ఎస్ దీని వెనుక ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు విజయ్ దివస్ను బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించింది. తెలంగాణ భవన్లో కూడా హరీష్ రావు ముఖ్య అతిథిగా వచ్చి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంకొక వైపు ఇందాక మనం చెప్పినట్టుగా సూర్య, దీక్షా దివస్ ఏమో నవంబర్ 29వ తారీఖున తెలంగాణ భవన్లో కూడా నిర్వహించారు. దానికి కేటీఆర్ అటెండ్ అయ్యారు. ఈ 2 కార్యక్రమాలను బీఆర్ఎస్ నిర్వహించింది. అయితే అధికారంలో ఉన్నప్పుడు ఈ కార్యక్రమాలను మర్చిపోయారనేది కవిత యొక్క ఉద్దేశంగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే విజయ్ దివస్, దీక్షా దివస్ గతంలో నిర్వహించామని చెప్పి బీఆర్ఎస్కు సంబంధించినటువంటి సీనియర్ నేతలు చెప్తున్నప్పటికీ విజయ్ దివస్ అనేది కొత్తగా ఈరోజు మాత్రమే దీన్ని నిర్వహించారు అనేది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు చెప్తున్నారు. కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు ఈ కార్యక్రమాలన్నీ మర్చిపోవడం, ఉద్యమకారులను మర్చిపోవడం, తర్వాత పార్టీకి లాయల్గా ఉన్నటువంటి వాళ్ళని మర్చిపోయి మిగతా వాళ్ళందరినీ కూడా పార్టీలోకి తీసుకొచ్చారనేది ఆమె గత కొన్ని రోజుల నుంచి చెప్తుంది. నిన్న కూడా మేడ్చల్లో ఒక ప్రెస్ మీట్లో ఒక 4 ఎమ్మెల్యేల మీద, ముఖ్యంగా హైదరాబాద్ ఎమ్మెల్యేల మీద తీవ్ర స్థాయిలో కవిత ఆరోపణలు చేశారు. అందులో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ ఉన్నారు. ఆయన భూ కబ్జాలకు పాల్పడుతున్నారు అడ్డగోలుగా అన్నటువంటి విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. మరోవైపు మల్లారెడ్డి మీద కూడా తీవ్ర స్థాయిలో ఆమె వ్యాఖ్యలు చేయడం జరిగింది. పాలమ్మారు, పూలమ్మారు, మొత్తానికి భూములు అయితే కబ్జా చేశాడు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ఇంకొక వైపు కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మీద ఆరోపణలు చేశారు. అట్లనే ఉప్పల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మీద కూడా ఆరోపణలు చేశారు. ఈ 4 ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ నిన్న కవిత మాట్లాడినటువంటి మాటలు ఈరోజు
తెలంగాణ భవన్లోనూ బీఆర్ఎస్ వర్గాల్లోనూ పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. జిల్లాలో కూడా చర్చ జరిగింది. సో కవిత చేస్తున్నటువంటి ఆరోపణలకు, తర్వాత కవిత చేస్తున్నటువంటి విమర్శలకు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కౌంటర్ ఇవ్వలేకపోతుంది అనేది పొలిటికల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకంటే గతంలో హరీష్ రావు మీద కాళేశ్వరం విషయంలో చేసినటువంటి కామెంట్స్ కూడా హరీష్ రావు మాట్లాడడం లేదు. ఆమె పదే చెప్తున్నారు, ఎవరి మీద అయితే ఆరోపణలు నేను చేస్తున్నానో వాళ్ళు స్పందించాలి, సంగారెడ్డికి సంబంధించినటువంటి నాయకులు స్పందించడం ఏంటంటే విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. సో గతంలో అంటే ట్రబుల్ షూటర్గా ఉన్నటువంటి హరీష్ రావుకు ట్రబుల్ ఇస్తూనే వస్తున్నారు. ఈరోజు కూడా అంటే నిన్న కూడా ఆమె మేడ్చల్ జిల్లాలో ఒక హాస్పిటల్ కూడా హరీష్ రావు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి కట్టలేదు అన్నటువంటి విషయాన్ని చెప్పారు. సో హరీష్ రావు సెంట్రిక్గా కామెంట్ చేస్తూనే ఇంకొక వైపు బీఆర్ఎస్ని ఇరకాటంలో పెట్టే విధంగా కవిత ట్వీట్లు చేస్తున్నారు, కామెంట్లు చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు, అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. సో మొత్తానికి కవిత చేసినటువంటి ఆరోపణలకు, విమర్శలకు బీఆర్ఎస్ అగ్రనాయకత్వం లేదంటే ముఖ్య నేతలు ఎవరు కూడా రియాక్ట్ కావడం లేదు. ఎప్పుడన్నా మీడియాలో అంటే ఇప్పుడు కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టారనుకోండి తెలంగాణ భవన్లో, ఎవరైనా మీడియా ప్రశ్నిస్తే కేటీఆర్ దాన్ని దాటవేస్తూ వస్తున్నారు. అట్లనే హరీష్ రావు కూడా చాలా అంటే పేరున్నటువంటి నాయకుడు, తర్వాత బీఆర్ఎస్లో పట్టున్నటువంటి నాయకుడుగా హరీష్ రావు చెప్తూ వస్తుంటాం. ఆయన ప్రెస్ మీట్లో కూడా చాలా అంశాలను ప్రస్తావిస్తారు. కానీ కవిత అంశాన్ని ప్రెస్ మీట్లో ఆయనను ప్రశ్నించినప్పుడు మిమ్మల్ని ఇలా అన్నారు, ఈ విధంగా అవినీతి ఆరోపణలు మీపై చేశారు కవిత అన్నటువంటి ప్రశ్నకు ఆయన దాటవేస్తూ వస్తున్నారు. సో ఇద్దరు నాయకులు, ముఖ్యమైనటువంటి నాయకులు, ఇటు కేసీఆర్ అంటే స్పందించకపోవచ్చు కానీ హరీష్ రావు, కేటీఆర్ వాస్తవానికి స్పందించాల్సి ఉండే. సో దాని మీద కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. మిగతా ఎమ్మెల్యేలు, మిగతా సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు మాత్రమే కవిత చేసినటువంటి కామెంట్స్ మీద స్పందిస్తున్నారు. కానీ అగ్రనాయకత్వం కొంత సైలెంట్గా ఉంటుంది. ఇద్దరు బావబామర్దులు కూడా కవిత చేసినటువంటి కామెంట్స్ మీద సైలెంట్గా ఉండడం పట్ల పార్టీలో కూడా చర్చ జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ స్థాయిలో ప్రతిసారి మనం ఎప్పుడు కవిత ఎక్స్లో పోస్టులు చూసినా చాలా బీఆర్ఎస్ని ఇరకాటంలో పెట్టే విధంగా ఉంటున్నాయి. ఇంకొక వైపు అటు బీఆర్ఎస్, అటు బీజేపీకి, మరోవైపు కాంగ్రెస్కు ఖచ్చితంగా ఒక అస్త్రాలుగా మారుతున్నాయి అనేటువంటి చర్చ కూడా పార్టీలో ఉంది. సో అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఆమె చేసినటువంటి కామెంట్స్ కానీ, ఆరోపణలకు కానీ, విమర్శలకు కానీ కౌంటర్ ఇవ్వలేకపోతుంది. ఈరోజు చేసినటువంటి ఈ కౌంటర్కు అంటే ఈ విమర్శకు అటు దీక్షా దివస్ కానీ లేదంటే విజయ్ దివస్లు ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. సో ఇది ఉద్యమాల గడ్డ అన్నటువంటి విషయాలు చెప్పారు. సో మొత్తానికి తెలంగాణలో జరిగినటువంటి ఈ ఉద్యమాలు ఇవన్నీ కూడా మర్చిపోయి ఇప్పుడు అధికారం కోసం ఇట్లాంటి దీక్షా దివస్లు కానీ లేదంటే విజయ్ దివస్లు ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది అనేది కవిత చేసినటువంటి ట్వీట్ ద్వారా మనకైతే అర్థమవుతుంది. మరి చూడాలి ఇటు కేటీఆర్ కానీ లేదంటే హరీష్ రావు కానీ మిగతా నాయకత్వం ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది మనకు కాసేపట్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. సూర్య.